నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ సక్సెస్ మంత్ర. మనసు మాట వినదు అంటారు. ఎందుకు వినదు అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అసలు నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమైనా టిప్స్ ఫాలో అవ్వాలా? ఒకవేళ నెగిటివ్ థాట్స్ వస్తే అది మన హెల్త్ మీద ఎటువంటి ప్రభావం చూపుతోంది? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ గౌతమి గారు. నమస్తే అండి. సో గౌతమి గారు, మనసు మాట వినదు అన్నప్పుడు ఆబ్వియస్లీ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి? అసలు ఈ నెగిటివ్ థాట్స్ అనేది ఎన్ని రకాలు? ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ థాట్స్ మనం చూసుకుంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ థాట్స్ అని అనుకోవచ్చు. నెగిటివ్ థాట్స్లో చాలా రకాలు ఉంటాయి దాంట్లో. అంటే మనకు ఆ మనిషి యొక్క వ్యక్తిత్వంని బట్టి వస్తుంటాయి అన్నమాట అలాంటి థాట్స్. వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ చుట్టుముట్టు ఉండే అప్బ్రింగింగ్ కానీ, ఎన్వైర్మెంటల్ కాజెస్ కానీ, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వస్తాయి. దాంట్లో మనం సెగ్రిగేట్ చేయాలి అనుకుంటే నెగిటివ్ థాట్స్ ఎన్నో రకాలుగా ఉంటాయి. ఒక 10-12 రకాల కంటే ఎక్కువ ఉంటాయి అవి. ఒకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళతో ఎవరు ఆ టైంకి స్పెండ్ చేయడానికి లేరు, అందుకని నాతో స్పెండ్ చేశారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎవరైనా మంచిగా టైం స్పెండ్ చేసినా కూడా నేను అంత వర్త్లెస్ అన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. కొంతమందికి ఎలా ఉంటుందంటే జస్ట్ బ్లాక్ అండ్ వైట్. ఇది ఒక థాట్ రాగానే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఒక గ్లాస్ ఉంటుంది, గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంటుంది. వాటర్లో మనం హాఫ్ ఫిల్డ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంటే మటుకు చూసే యాటిట్యూడ్లో ఉంటుందన్నమాట. హాఫ్ ఎంప్టీగా ఉంది అని కొంత చూస్తారు, కొంతమంది హాఫ్ ఫిల్డ్ ఉంది అని చూస్తారు. ఆ యాటిట్యూడ్ని బట్టి ఇలా చాలా రకాల నెగిటివ్ థాట్స్ మనుషులకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. చాలామంది మనుషులు ఒక డెసిషన్ తీసుకోవాలన్నా కూడా కొన్ని వందల సార్లు ఆలోచిస్తూ ఉంటారు. చిన్న డెసిషన్ అయినప్పటికీ కూడా. అది కూడా ఒక డిసీజ్గా కన్సిడర్ చేస్తారా మీరు? యాక్చువల్లీ మనము థాట్ ప్రాసెస్ అనేది మన బ్రెయిన్లో థాట్ సర్క్యూట్లో థాట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని థాట్స్ ఎలా ఉంటాయంటే మన ప్రమేయం ఏం లేకుండా కూడా మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వలన లేదు జస్ట్ అలా థాట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే మనం ఏ థాట్స్ని ఎంచుకోవాలి, ఏ థాట్స్కి వాల్యూ ఇవ్వాలి, ఏ థాట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ థాట్స్ని మనం పట్టించుకోకూడదు అనేది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు నెగిటివ్ బిహేవియర్స్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయి, నెగిటివ్ థాట్ ప్రాసెస్ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉన్నాయంటే ఆటోమేటిక్గా చాలామంది దే పికప్ అనమాట. సో ఇలాంటి నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉందా లేదా అనే అవగాహన మనం పెంచుకొని తర్వాత ఫర్దర్గా నెగిటివ్ థాట్స్ నుంచి వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ రాకుండా కంట్రోల్ చేయడానికి చాలా స్ట్రెస్ మేనేజ్మెంట్ థెరపీస్ కూడా యూస్ చేస్తున్నాం అనమాట దానికి. ఓకే. మనలో ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు మీరు? ఒకటి ఫస్ట్ మనకి ఒక థాట్ వచ్చినప్పుడు అది నెగిటివ్ థాటా, పాజిటివ్ థాటా, ఒకవేళ థాట్ రియలిస్టికా, అన్రియలిస్టికా. మన లైఫ్లో అన్నీను పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ కూడా ఉంటాయి. సో అన్నీ చూస్తూ యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి. మనము బయాస్తో మనకు ఒక ఫీలింగ్ వచ్చి మన దగ్గర ఈ ఫీలింగ్ ఇలా ఉంది, బ్యాడ్ ఫీలింగ్ ఉంది అంటే అది ఎదురుగుండే ఆ సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ అని కొంతమంది ఊహించుకుంటారనమాట. ఇమెచ్యూర్ థింకింగ్ అలా ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా కూర్చొని దే హ్యావ్ టు సిట్ అండ్ వై ఐఎమ్ గెటింగ్ నెగిటివ్ థాట్స్. వెదర్ ఆ నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నిజంగానే అలా రియలిస్టిక్గా ఉందా, ఆ సిచ్యువేషన్ నెగిటివ్ థాట్ క్రియేట్ చేసేది ఉందా, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అయితే నా కంట్రోల్లో ఉందా, ఈ థాట్ రావడము ఇలా వస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్ నా కంట్రోల్లో ఉందా, ఎందుకు నాకు నెగిటివ్ ఇది ఉన్నాయి, నెగిటివిటీ ఉండేవాళ్ళు మనుషులు దగ్గరలో ఉన్నారా నాకు, లేదు నేను నా అప్బ్రింగింగ్ అలా ఉందా, నాలో ఉండే వ్యక్తిత్వం ఎలా ఉంది, ఇవన్నీ కూడా విశ్లేషణ చేసుకొని ముందుకు వెళ్తే మటుకు దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద నెగిటివ్ థాట్స్. ఓకే. జరుగుతున్న పని పాజిటివ్ అయినప్పటికీ కూడా అందులో నెగిటివ్ని చూసే కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారు. సో దానికి సంబంధించి ఎందుకు అలా నెగిటివ్ థాట్స్ని చూస్తూ ఉంటారు? వాళ్ళే ఫీల్ అయిపోతూ ఉంటారు నెగిటివ్గా. దానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు మీరు? యాక్చువల్లీ ఓన్లీ థాట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ, కానీ మనము నెగిటివ్ థాట్స్ అనేది చాలా కైండ్ ఆఫ్ డిజార్డర్స్లో, సైకలాజికల్ డిజార్డర్స్లో చూస్తామన్నమాట. లైక్ డిప్రెషన్లో వాళ్ళకి ఏంటంటే పెసిమిస్టిక్ థాట్స్ ఉంటాయి. చాలా అన్ని సినిసిజం అంటారు చూడండి, అంటే ఏది చూసినా కూడా వాళ్ళు మంచిగా లేరు ఆ వ్యక్తులు, నాకు ఏది మంచిగా జరగదు, అన్నీ నెగిటివ్గానే జరుగుతాయి. కొంతమంది ఏమో ఏదైనా ఎదురొచ్చింది అనుకోండి, ఏదన్నా ఎగ్జామ్కి వెళ్తున్నారు, అయిపోయింది నా ఎగ్జామ్ డిజాస్టర్ అని అనుకుంటారు. ఇంకొంతమంది అనుకుంటారు నా లైఫ్లో ఎప్పుడు నెగిటివే జరుగుతూ ఉంటాయి,
నాకు ఎప్పుడు మంచి జరగదని ఒక డెసిషన్ మేకింగ్. కొంతమంది ఏంటంటే బీయింగ్ పర్ఫెక్ట్, ఐ షుడ్ డూ దిస్ అని చాలా టార్గెట్స్ పెట్టుకుంటారు. అది రీచ్ అవ్వలేకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. అలాగే లైక్ బాస్ వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ వర్కర్స్ దగ్గర నుంచి దే షుడ్ బి పర్ఫెక్ట్ అని. ఎప్పుడైతే వాళ్ళు కంప్లీట్ చేయలేకపోతారో ఒకలాంటి యాంగర్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట వాళ్ళలో. ఇన్ని రకాల ఎమోషన్స్ అనేది ఇది కాజ్ చేస్తుంది. నెగిటివ్ థాట్ వలన ఇన్ని రకాల ఎమోషన్స్ మనకు వస్తాయి అన్నమాట. అయితే గౌతమి గారు, ఒక వ్యక్తిలో నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, ఈ వ్యక్తి మైండ్లో మొత్తం ఇలాంటి నెగిటివ్ థాట్సే రన్ అవుతున్నాయి అని ఎలా గుర్తించగలుగుతాం అంటారు మీరు? ఇప్పుడు నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సైకాట్రిస్ట్ కానీ, సైకాలజిస్ట్ కానీ, లేదు వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ దే వాంట్ టు టేక్ హెల్ప్ ఆఫ్ ఏ మెడికల్ ప్రొఫెషనల్, దాట్ విల్ హెల్ప్ దెమ్ ఎ లాట్. ఎందుకంటే నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు అవుట్లుక్ కూడా నెగిటివ్ ఉంటుంది లైఫ్లో, వాళ్ళ సక్సెస్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ రిలేషన్షిప్స్ దాని మీద ఆధారపడి ఉంటాయి, వాళ్ళ వర్క్ అవుట్పుట్ కానీ అది కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక జాయ్ ఆఫ్ లివింగ్ అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది దానివల్ల. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏమన్నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డిప్రెషన్ ఉందా, యాంగ్జైటీ డిజార్డర్ ఉందా, లేదు ఇంకా ఏదైనా సైకోసిస్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫ్యామిలీలో ఏమన్నా ఫ్యామిలీ ట్రామాస్ ఏమైనా ఉన్నాయా, చైల్డ్హుడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఏమైనా ఫేస్ చేశారా వాళ్ళు చైల్డ్హుడ్లో చాలా నెగిటివ్గా, అందువలన ఇలా మైండ్ సెట్ ఇలా ఉందా, ఇవన్నీ అసెస్మెంట్ చేసుకొని వాళ్ళకి ఏమైనా డిజార్డర్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకొని ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఏదన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ ఇంకా ఏదన్నా ఉన్నా క్రానిక్ స్ట్రెస్ వలన కూడా ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ వస్తుంది. సో ఇవి ఏమైనా ఉన్నాయా అన్ని రూల్ అవుట్ చేసుకొని వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ సిస్టమ్ ఇస్తూ, సోషల్ సపోర్ట్ ఇస్తూ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీస్ ఇవన్నీ ప్లస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా పిలుచుకొని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకి నెగిటివిటీ ఇలా ఉంది, హౌ టు గెట్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్ అనేది వాళ్ళకి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేస్తే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఓకే. అయితే యాజ్ అ సైకియాట్రిస్ట్గా మీకు అర్థమవుతూ ఉంటుంది దిస్ పర్సన్ ఈజ్ గోయింగ్ త్రూ సమ్ డిసీజ్ అట్లా, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియాలి అనుకుంటే కనుక కనిపించే సిమ్టమ్స్ ఏవై ఉంటుంది, ఎలా గుర్తించవచ్చు అంటారు? వాళ్ళలో ఇప్పుడు నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉందనుకోండి, వాళ్ళ ఎమోషన్స్ కూడా డిఫరెంట్గా, అంత ఫ్రెండ్లీగా ఉండరు కొంతమంది, ఓకే. తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకోరు, తర్వాత చూసినా కూడా ఎదురు వాళ్ళలో తప్పులు వెతకడం కానీ, లేదు తనని తాను ఎక్కువ సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవడం కానీ, తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి, లేదు నేను పర్ఫెక్ట్గా ఉండాలి, తర్వాత నేను ఏది చేసినా డిజాస్టరే, నాకు నా లైఫ్ ఇంతే, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఎలా ఉంటాయంటే నేను అన్నీ ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను, దేవుడు నాకు అన్నీ మంచిగా చేస్తాడు అని అనుకుంటారు. ఆ మంచి జరగలేదు అని వాళ్ళ ఉద్దేశం ప్రకారం మంచి జరగలేదు అని అంటే వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్లో ఇంకా నెగిటివ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఇంకా డౌన్గా వెళ్ళిపోయి వాళ్ళకి ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, స్ట్రెస్ నుంచి ఆకలి సరిగ్గా ఉండదు, తర్వాత ఇరిటబుల్గా ఉంటారు వాళ్ళు, ఒక్కోసారి పరధ్యానంగా ఉంటారు, సైకలాజికల్గా కూడా వాళ్ళకి ఫోకస్ ఉండదన్నమాట, కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ దాని మీద ధ్యాస పెట్టలేకపోతారు. స్టూడెంట్స్ అయితే చదువుకోలేకపోతారు సరిగ్గా, గ్రేడ్స్ కూడా తక్కువ వస్తాయి. సో ఇది ఒకటి కాకుండా బాడీ ఇంపాక్ట్, నెగిటివ్ థాట్ ప్రాసెస్ నుంచి, స్ట్రెస్ నుంచి మళ్ళీ సెకండరీలీ మనకి ఆల్రెడీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీపీస్ ఎక్కువైపోతాయి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువ అవుతుంది, అంటే కంట్రోల్ అవ్వకుండా ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి వాళ్ళకి, ఇమ్యూనిటీ తగ్గి. ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్, స్ట్రెస్ ఇవన్నీ కూడా హెల్త్కి ఇంటర్లింక్డ్ అనమాట, బోత్ ఫిజికల్ హెల్త్ అండ్ సైకలాజికల్ హెల్త్. ఈవెన్ మన జాబ్స్ ఉంటాయి, జాబ్స్ ఒక్కోసారి లూజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా నెగిటివ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. అట్లాంటప్పుడు ఒక సోషల్ సపోర్ట్ సిస్టమ్ తీసుకొని వాళ్ళు తొందరగా బయటికి రాగలిగితే వేరే జబ్బులు కూడా రాకుండా మనము ఆపొచ్చు అనమాట. ఓకే, మీరు చెబుతున్న దాన్ని బట్టి ఈ నెగిటివ్ థాట్స్ అనేది ఫిజికల్గా మెంటల్గా కూడా బాడీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు. అయితే మన ఆలోచన సరళి మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, ఫ్యూచర్ మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఒక వ్యక్తికి ఆలోచనలు అనేవి చాలా వస్తుంటాయి, ఎన్నో, ఇట్స్ జస్ట్ ఒక సెకండ్ ఇలా వస్తుంది పోతుంది, అలా ఎన్నో మల్టిపుల్ థాట్స్ రావచ్చు. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది, అప్బ్రింగింగ్ మీద, ఎడ్యుకేషన్ మీద, ఫ్యామిలీ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది, స్కూలింగ్ మీద ఆధారపడి ఉంటుంది, తర్వాత స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీద,
తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా డే టు డే యాక్టివిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ వ్యక్తి ఏంటంటే ఆ ఆలోచన తీసుకోవాలా తీసుకోకూడదా అనేది ఆ వ్యక్తి విజ్ఞతకే వదిలేయాలన్నమాట. కొంతమంది నెగిటివ్ ఇంక్లనేషన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మోర్ ఆఫ్ నెగిటివ్ సైడ్ పోతారు. లెర్న్ బిహేవియర్స్ కూడా ఉంటాయి, పేరెంటల్ లెర్న్ బిహేవియర్స్. అలా చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారనమాట. నెగిటివ్ టాక్, సెల్ఫ్ టాక్ నెగిటివ్ చాలా హార్మ్ఫుల్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇవి మనము నోట్ చేసుకోవాలన్నమాట పేషెంట్ వచ్చినప్పుడు. సో ఈ నెగిటివ్ థాట్స్ ఉన్న పర్సన్కి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? ఇందులో ఏమైనా స్టేజెస్ ఉంటాయా? ఒకవేళ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుందంటారు ఫ్యూచర్లో? ఇప్పుడు నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉంది అన్నప్పుడు ఆ థాట్ ఎందుకు వస్తుంది, నెగిటివ్ థాట్ ఎందుకు వస్తుంది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఫస్ట్ మనం చేస్తామన్నమాట. కాగ్నిషన్ బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ. కాగ్నిషన్ అంటే హైయర్ మెంటల్ ఫంక్షన్స్లో మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్, నీకు వచ్చిన ఆలోచన విధానం కరెక్టా కాదా, అక్కడ ఉండేది మంచి ఈవెంట్ జరిగిందా, చెడ్డ ఈవెంట్ జరిగిందా, ఎందుకు నీకు నెగిటివ్ థాట్ అలా వచ్చింది అనేది ఒకటి అసెస్ చేయడానికి మనం హెల్ప్ చేస్తాం ఆ వ్యక్తికి. చేసి అతనంతకు తాను నాకు ఇవి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అని కూడా వాళ్ళు చెప్తారనమాట వెన్ దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ థాట్స్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఎందుకు ఈ థాట్ వస్తుంది, ఈజ్ ఇట్ బికాజ్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అలా వస్తుందా, ఈజ్ ఇట్ బికాజ్ ఆఫ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి వస్తుందా, ఈజ్ ఇట్ బికాజ్ సోషల్ సపోర్ట్ లేక వస్తుందా, ఈజ్ ఇట్ బికాజ్ హీ హ్యాస్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ అలా వస్తుందా, లేదు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్యాన్సర్స్ ఉంటాయి కొంతమందికి. ఇవన్నీ ఫిజికల్ స్ట్రెస్ వలన వాళ్ళకి ఇవన్నీ నెగిటివ్ థాట్ ప్రాసెస్లో వస్తున్నాయా అనేది అసెస్మెంట్ చేసుకుంటాం అనమాట. ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ స్ట్రెస్ వలన ఏమవుతుందంటే సెరటోనిన్ లెవెల్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అలాగే అడ్రినాలిన్, కార్టిసాల్ అనే హార్మోన్స్ ఇవేంటంటే ఒక యాంగ్జైటీని క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ నెగిటివ్ థాట్ ప్రాసెస్ వచ్చేస్తూ ఉంటుంది. అది వాళ్ళు దే హ్యావ్ టు రియలైజ్ వెదర్ ఐఎమ్ థింకింగ్ రైట్ ఆర్ నాట్. అది హెల్ప్ చేస్తాం అన్నమాట కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఇంకొక థెరపీ ఏంటంటే ఎక్సర్సైజ్, షార్ట్ ఎక్సర్సైజెస్ వెళ్ళేసి తర్వాత మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయమని చెప్తాం. అంటే థింక్ అబౌట్ ప్రజెంట్. ఇప్పుడు నీ ఆలోచనల్ని నువ్వు ఏం వస్తున్నాయో ఆలోచనల్ని నువ్వు అబ్జర్వ్ చేసుకో. నీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా, ఎందుకు వస్తున్నాయి, సో పాజిటివ్ థాట్స్ వస్తున్నాయా, ఎన్ని నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఎన్ని పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి. సో పాజిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చి ఒక్క నెగిటివ్ థాట్ వచ్చినా ఆ నెగిటివ్ థాట్ పట్టుకొని క్లింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఓకే. సో ఆ యాటిట్యూడ్ని వదిలిపెట్టుకోవాలి. ఏమేమి యాటిట్యూడ్, మాల్ అడాప్టివ్ యాటిట్యూడ్స్ ఉన్నాయి. సో ఇదొకటి. తర్వాత బ్రీదింగ్ టెక్నిక్స్, రిలాక్సేషన్ థెరపీస్, తర్వాత ఇమేజరీ థెరపీ, ఇవన్నీ కూడా అలాంగ్ విత్ మెడిసిన్స్. ఇప్పుడు వాళ్ళకి దాంతో యాంగ్జైటీ కూడా వస్తుంది, దాంతో డిప్రెషన్ కూడా ఉంది అన్నప్పుడు ఈ సిమ్టమ్ పార్ట్ ఆఫ్ డిప్రెషన్, పార్ట్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్, ఇంకా ఏదన్నా వాళ్ళ అవుట్లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నెగిటివ్ ఇది అన్నీ ఫాల్స్గా ఆలోచించుకుంటారు. అక్కడ యాక్చువల్లీ అక్కడ అలా ఉండదు, నా గురించి వాళ్ళ ఎదురు వాళ్ళు అలా ఆలోచించుకుంటున్నారేమో, నెగిటివ్గా చేసుకుంటున్నారు. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇవ్వచ్చు. డిప్రెషన్, యాంగ్జైటీ ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి మెడిసిన్స్ విత్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇస్తే వాళ్ళు దే విల్ రికవర్. అయితే గౌతమి గారు, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే కనుక ఈ నెగిటివ్ థాట్స్ అనేది కొంచెం భయంకరమైనదని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది ఒక హ్యాబిట్ ఫార్మింగ్ లాగా అనుకోవచ్చు అంటారా? వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? యా, రిపీటెడ్గా నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉండి నెగిటివ్గా మాట్లాడుతూ పక్కన వాళ్ళతో మళ్ళీ రిపీటెడ్గా అవే చేస్తూ ఉంటే బ్రెయిన్లో ఒక సర్క్యూట్ పాత్వే డెవలప్ అవుతుంది అనమాట. అదేంటంటే రిపీటెడ్గా అలా మాట్లాడడంతో ఈ నెగిటివ్ టాక్ వలన డెవలప్ అయ్యి అది న్యాచురల్లీ దట్ విల్ లీడ్ టు సాడ్నెస్ అనమాట. అది రిపీటెడ్గా ఇలా హ్యాబిట్ ఫామ్ అవుతుంది. కాకపోతే ఈ హ్యాబిట్ని కూడా మనము ఇది చేయొచ్చు అనమాట, బ్రేక్ చేయొచ్చు. అందుకనే మనము ట్రీట్మెంట్ అవసరము అని చెప్తామన్నమాట. ఓకే. అండ్ ఈ నెగిటివ్ థాట్స్ వల్ల శారీరకంగాను లేకపోతే మానసికంగాను ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారా? శారీరకంగా, మానసికంగా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, అడ్వర్స్ ఎఫెక్ట్స్ దీనివి. శారీరకంగా చూసుకుంటేనేమో వాళ్ళకి నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, నాకు ఏదైనా అయిపోతుంది అన్న నెగిటివ్ థాట్ వచ్చింది, యాక్చువల్లీ అక్కడ చూస్తే అట్లాంటి సిచ్యువేషన్ ఏమి ఉండదు. చాలా రీజన్స్ ఉండొచ్చు, ఫోబియాస్ ఉండొచ్చు, డిప్రెషన్స్ ఉండొచ్చు, యాంగ్జైటీ డిజార్డర్స్ ఉండొచ్చు, పానిక్ అటాక్ కూడా ఉండొచ్చు. ఆ టైంలో వాళ్ళకి ఆ నెగిటివ్ థాట్ వలన ఆ రెస్పాన్స్ ఎలా వస్తుందంటే ఓవర్వెల్మింగ్ అనమాట. చాలా ఎక్కువ
టు ద సిచ్యువేషన్ కొంతమందిలో వస్తుంది. అట్లాంటప్పుడు పాల్పిటేషన్స్ అంటే గుండె దడ ఎక్కువగా కావడము, నోరు ఎండుకొని పోవడము, కాలు చేతుల్లో వణుకులు రావడము, ఈ చెమటలు పట్టేసేయడము, లేదు చల్లగా అయిపోవడం, కాళ్ళు కానీ చేతులు కానీ చల్లగా అయిపోవటము, డిజీనెస్ వస్తుంది. కొంతమందికి బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉంటుంది అనమాట, సరిగా చూడలేకపోతారు, ఆ టైంలో ఊపిరి తీసుకోలేకపోతారు. ఈ నెక్ మజిల్స్ టైట్ అయిపోయినట్టు, చెస్ట్ టైట్గా అయిపోయినట్టు, వాళ్ళకి ప్యానిక్ అటాక్స్ కూడా వస్తాయి అన్నమాట కొంతమందికి. ఇవి కాకుండా మనకి వేరే ప్రాబ్లమ్స్ ఏంటంటే డిజనరేటివ్ డిజార్డర్స్ కానీ, అలాంటి డిజార్డర్స్ కానీ, వీళ్ళలో కార్డియోవాస్కులర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్రెసిపిటేట్ అవుతాయి అన్నమాట. బీపీస్ ఎక్కువ అవడం కానీ, లేని వాళ్ళకి క్రానిక్, దీనివల్ల నెగిటివ్ థాట్ ప్రాసెస్ నుంచి వేరే డయాబెటీస్ కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, రిపీటెడ్గా ఫీవర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళలో. ఎందుకు అంటే ఏం రీజన్ ఉండదు. అండ్ ఏదైనా ఫీవర్ వచ్చినా కూడా తొందరగా రికవర్ అవ్వరు అనమాట వీళ్ళలో, ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ నుంచి అన్ని న్యూరోనల్ ఇంబ్యాలెన్స్ అన్నీ అయిపోయేసి అలా అవుతుంది అనమాట. ఇన్ని విధాలుగా మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఒక నెగెటివ్ థాట్ పర్సన్ అంటే బేసికలీ వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, సరే ఎప్పుడూ ఇలానే నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు ఒక మనిషిని. సో అలా వదిలేసినప్పుడు ఆ పర్సన్ ఎటువంటి స్టేజ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? అలా డాక్టర్ దగ్గరికి కానీ, లేదా సైకియాట్రిస్ట్ని కలవకుండా అలా వదిలేసి ఆ పర్సన్ ఇంకెప్పటికీ అలానే ఉంటే కనుక అది ఎక్కడి వరకు లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారు మీరు? అలా నెగిటివ్ ఉండే పర్సన్స్ ఉంటాయంటే ఒక్కోసారి వాళ్ళ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ వర్క్ ప్లేస్లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతారు. వేరే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నేను చాలా తక్కువ అన్న ఫీలింగ్. లేదు, నన్ను వాళ్ళు యాక్చువల్లీ ఎవరు పాయింట్అవుట్ చేయకున్నా కూడా వాళ్ళు నన్ను పాయింట్అవుట్ చేసి నా గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఉంటాయి. ఒక్కోసారి అవి దట్ విల్ లీడ్ టు డిప్రెషన్స్ అనమాట. డిప్రెషన్స్, యాంగ్జైటీ డిజార్డర్స్, తర్వాత ఈవెన్ అది కోప్ చేయలేక వాళ్ళు నెగిటివ్ థాట్స్ని తగ్గించుకోవడానికి వాళ్ళు సబ్స్టెన్సెస్ కూడా ఆఫ్ అబ్యూజ్, లైక్ ఆల్కహాల్ కానీ వేరే అబ్యూజివ్ సబ్స్టెన్సెస్ అవన్నీ తీసుకుంటారనమాట. సబ్స్టెన్సెస్ ఆఫ్ అబ్యూస్ అవన్నిటికీ అడిక్ట్ అయిపోతారనమాట. యాజ్ అ సైకియాట్రిస్ట్గా చెప్పండి, ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు అంటారు, అండ్ అలాగే ముందు చూపు లేని వ్యక్తికి ఆలోచన ఉండదు అంటారు. సో ఈ చెడు ఆలోచనలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలంటారు మీరు? చెడు ఆలోచనలకు చెక్ పెట్టాలంటే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి ఒకటి. అంటే మైండ్ఫుల్నెస్ అంటే లివింగ్ ఇన్ ప్రజెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అది నేను ఆలోచించాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే దానికంటే కూడా మనకి కళ్ళకు కనిపించేది నిజమా కాదా, అది గుడ్ బ్యాడ్ ఉంటాయి నేచర్లో, అన్నిటినీ మనం చూసుకుంటూ వెళ్ళాలి. అందరికీ అన్నీ జరుగుతూ ఉంటాయి, అంత మాత్రాన మనకి అన్ని నెగిటివే జరుగుతాయి, మనమే ఏదన్నా టార్గెట్ అని అనుకోవడానికి లేదు. తర్వాత కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీస్ తీసుకోవాలి, సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి. తర్వాత వాళ్ళకి మంచి పాజిటివ్ సపోర్ట్ ఇచ్చి, పాజిటివిటీ చెప్పే ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడం, తర్వాత మ్యూజిక్ అది స్పెండ్ చేయడం. అంటే అండ్ దెన్ గివింగ్, జాయ్ ఆఫ్ గివింగ్ అంటారు. అంటే గివింగ్ టు అదర్స్, ఆ గ్రాటిట్యూడ్, ఆ ఫీలింగ్ ఆఫ్ గివింగ్, జాయ్ ఆఫ్ గివింగ్ అనేది కూడా ఇట్ విల్ బి గుడ్. అండ్ ఇంకొకరికి కూడా వాళ్ళు హెల్ప్ చేసే పరిస్థితిలో అంటే సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్, లేదు నేను కూడా ఇలానే సఫర్ అవుతున్నాను, సో ఐఎమ్ టేకింగ్ ట్రీట్మెంట్ లైక్ దిస్, సో యూ ఆల్సో కమ్ అవుట్ ఆఫ్ దాట్ అంటే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది అనమాట. సో దే విల్ ఈజీలీ కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఏది ఉన్నా కూడా సపోర్ట్ సిస్టమ్ అనేది బాగుండి మనము వాళ్ళకి సెల్ఫ్ సజెషన్స్ కూడా, లైక్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై సెల్ఫ్, ఐ కెన్ డూ వెల్, ఐ కెన్ డూ బెటర్, ఐఎమ్ రియలీ గుడ్ అని సెల్ఫ్ అప్రిసియేషన్, బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అనమాట. అది మనం ఏదైతే కార్ కొంటామో దాని మీద చిన్న గీత పడింది అనుకోండి, అయ్యో గీత పడింది అనుకుంటాం. కార్ కావాలంటే మళ్ళీ కొనొచ్చు, కానీ మన మనసు అనేది ఏదైతే గాయపడితే అది మారడం అంత తొందరగా తగ్గదు. అందుకని వీ షుడ్ నాట్ బీ హార్ష్ టు అవర్ సెల్ఫ్స్ మోర్. మనం ఏదైతే ఎక్స్క్యూజ్ చేసి షార్ట్ స్టెప్స్ తీసుకొని ఏదైనా గోల్ అచీవ్ అవ్వాలి అంటే ట్రై చేయాలి, అంతేగాని నెగిటివ్ థాట్ ప్రాసెస్లో పోయి ఆ సైకిల్లో పడకూడదు అనమాట. ఓకే, ఫైనల్గా ఒకటి చెప్పండి, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైబ్స్. మనం తీసుకునే స్టెప్ బట్టి వాట్ ఈజ్ వాట్ అనేది డిసైడ్ చేసి ఉంటుంది. సో అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ దాన్ని ఏం చేయాలి అనేది ఆలోచించాలి. సో ఈ నెగిటివ్ దాంట్లో పడకుండా ఫైనల్గా మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకు? నెగిటివ్ దాంట్లో పడకుండా ఏంటంటే డూ యువర్ డ్యూటీ వితౌట్ ఎనీ ఏమంటారు ఎక్స్పెక్టేషన్, ఎదురు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా
ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోకుండా ట్రై యువర్ బెస్ట్ ఏదైనా కానీ. ప్లస్ అవుట్లుక్ కూడా ఎలా ఉండాలి అంటే వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ నాట్ కరెక్ట్, వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ నాట్ రియల్ అనేది అవగాహన ఉండాలి. ఇది గుడ్ బ్యాడ్ అనేది కూడా అవగాహన ఉండాలి. అది ఉండి వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడి దే విల్ కమ్ అవుట్. బట్ ఇఫ్ దే సీక్ హెల్ప్, సైకాలజిస్ట్స్ అండ్ సైకాట్రిస్ట్స్ అండ్ జనరల్ ఫిజిషియన్స్, దే ఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గౌతమి గారు. చూశారు కదా, నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తరచుగా నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో తెలుసుకోవాలి అని చెప్పేసి డాక్టర్ గౌతమి గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి సక్సెస్ మంత్ర. నమస్తే.